తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అప్రమత్తమైంది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశారు. అటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 24 గంటల్లో కుండపోత వర్షపాతం నమోదైందని చెప్పాలి. అసాధారణమైనటువంటి వర్షపాతం అనేది రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఖమ్మం తిరుమలయపాలెంలో 52.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ విధంగా పడ్డాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం ఏదైతే ములుగు వద్ద ఒక గ్రామంలో 61.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈసారి ఈ సీజన్లో అటు ఏదైతే ఖమ్మంలోని తిరుమలయపాలెంలో 52.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపుగా 40 ప్రాంతాలలో అటు చూస్తే మాత్రం అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపుగా 22 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. 350 ప్లేసెస్లో దాదాపుగా భారీ వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా 100కు పైగా ప్లేసెస్లో ఏదైతే అతి భారీ వర్షపాతం నమోదైందంటే రాష్ట్రంలో వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతలకుతలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు. మహబూబాబాద్లో దాదాపుగా 40 సెంటీమీటర్లకు పైగా కూడా మహబూబాబాద్లో వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. అటు సూర్యాపేట జిల్లాలో దాదాపుగా పలు ప్రాంతాలలో 35 సెంటీమీటర్లకు పైగా కూడా
వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇళ్లలోకి నీళ్లు చేరినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అటు ఏదైతే మహబూబాబాద్లోని ఒక వాగులో తండ్రి కూతుళ్ళు ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భారీ వరదకు కొన్ని ప్రాంతాలలో ఏదైతే జగ్గేపేటకి వెళ్ళేటువంటి రూట్, ఏదైతే నల్గొండ నుంచి జగ్గేపేటకి వెళ్ళేటువంటి రూట్లలో ఏదైతే హైవే మూసుకుపోయినటువంటి వరద నీరు చేరడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఖమ్మంలోని అనేక ప్రాంతాలలో ఇళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బస్సులు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మరో పక్క నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు కురుస్తున్నటువంటి వర్షాలతోటి తిండి తిప్పలు లేకుండా ప్రజలు ఏదైతే పలు జిల్లాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసాధారణమైనటువంటి వర్షపాతాలు పడటంతో కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. 2 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది. నిన్న అర్ధరాత్రి ఏదైతే కళింగపట్నం, గోపాలపూర్, విశాఖపట్నం మధ్య తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. తీరం దాటినా కూడా ప్రెసిడెంట్ వాయుగుండంగానే ఈ యొక్క ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి 24 గంటల పాటు కూడా హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదిక ద్వారా స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా సహాయక చర్యలలో పాల్గొనాలని, ప్రజలకు సంబంధించి కూడా అందుబాటులో ఉండాలని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా కూడా వాన నీరే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాలలో మాత్రం కొంత వర్ష బీభత్సం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రానున్న 24 గంటల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.